వార్తలు సమర్పిస్తున్న వారు సన్ వ్యాలీ హై స్కూల్ భూపాల్పల్లి, రామన్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ మడికొండ. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నర్సరీ టు 10th క్లాస్, డే, సెమీ రెసిడెన్షియల్ అండ్ రెసిడెన్షియల్. A unique milestone in the world of education. Warangal First Real International School. నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలి. టెలికాన్ఫరెన్స్లో అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి. భారత దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన యూత్ కాంగ్రెస్ నాయకులు. భూపాలపల్లి పట్టణంలో తప్పుడు ఇంటి నెంబర్ను కేటాయించి బిల్లు పంపించినటువంటి మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన సిపిఐ నాయకులు. భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. మరో 10 రోజులు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ఎండలు తిరగకుండా అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి జిల్లా కలెక్టర్లకు టెలికాన్ఫరెన్స్లో ఆదేశించారు. భారత దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధానిగా భారతదేశానికి వారు చేసినటువంటి సేవల్ని వారు స్మరించుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి పార్టీ మారడం బాధాకరమైనటువంటి విషయమని యూత్ కాంగ్రెస్ నాయకులు బండ ఉమేష్ రెడ్డి అన్నారు. ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. నిజంగా చెప్తున్నా, ఇదొక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు యువత రాజకీయాల్లో రావాలంటే దానికి యూత్ కాంగ్రెస్ అని మా కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాన్ని రూపకల్పన చేసిన చరిత్ర రాజీవ్ గాంధీ గారిని అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకోటి చెప్తున్నా, భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతోమంది కార్యకర్తలు పోరాడారు. కానీ ఈరోజు మా పార్టీ నుండి గెలిచిన నాయకులు పార్టీ మారడం అంటే మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అనంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, ఆ తల్లి పార్టీలో ఉండాలి, కానీ ఆ తల్లిలో పార్టీ మారడం అంటే చాలా దురదృష్టకరమైన విషయం తెలియజేస్తున్నా. ఇవాళ భూపాలపల్లి చాలా చైతన్యవంతమైన ప్రాంతం. అందుకే అధికార పార్టీ టీఆర్ఎస్ని తిరస్కరించే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఈ గోదావరి తీర ప్రాంతాలలో చూసుకోండి, ఒక్కసారి ములుగులో సీతక్క గెలిచింది. అట్లనే ఆ గోదావరి ప్రాంత ఎమ్మెల్యే మంత్రినిలో శ్రీధర్ బాబు గారు గెలిచారు. మన భూపాలపల్లిలో మన గండ్ర వెంకటరమణారెడ్డి గారు గెలిచారు. అంటే చైతన్యవంతమైన ప్రాంతం అంటే గోదావరి పవిత్రతతో ఆ చైతన్యం అనేది వస్తుంది. అందుకే చెప్తున్నా, ఇవాళ రానున్న రోజుల్లో భూపాలపల్లి మున్సిపాలిటీ కంపల్సరీ 100% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే ప్రజలలో ఇంకా ఆ విశ్వసనీయత ఉన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున. అందుకే రానున్న రోజులలో భూపాలపల్లి మున్సిపాలిటీ మేము కైవసం చేసుకొని ప్రజా సమస్యల్ని అక్కడ కేసీఆర్ గద్దెకు తాకేలాగా మా భూపాలపల్లి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూ అని హెచ్చరిస్తున్నాం. అట్లనే ఈరోజు ఘనమైన నివాళి మా రాజీవ్ గాంధీ గారికి తెలియజేయడం జరిగింది. భూపాలపల్లి పట్టణంలోని కారన్ మార్క్స్ కాలనీలో నివాసం ఉండే తీగల తిరుపతి అనే వ్యక్తికి జంగేడిలో ఇల్లుందంటూ మున్సిపల్ అధికారులు ట్యాక్స్ చెల్లించాలంటూ బిల్లు పంపించగా లేని ఆస్తికి బిల్లు ఎలా కట్టాలంటూ బాధితులు సంవత్సర కాలం నుంచి సమస్యను పరిష్కరించాలని విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ భూపాలపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. తప్పుడు ఇంటి నెంబర్ కేటాయించినటువంటి మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. భూపాలపల్లి పట్టణంలోని కార్మస్ కాలనీలో తీగల తిరుపతికి ఒకే ఇల్లుంది. ఆ ఇంటికి ప్రతి సంవత్సరం 330 రూపాయల బిల్లు వచ్చేది. మరి 2018-19 గాను జంగేడు మెయిన్ రోడ్డుకు ఒక ఇల్లుంది అని చెప్పేసి ఆ ఇంటి నంబర్ను కేటాయించిండ్రు. ఇంటి నంబర్ వచ్చేసి 18-115కి 29,880 రూపాయల బిల్లును ఇవ్వటం అనేది జరిగింది.
ఇది జరిగి సంవత్సర కాలం గడుస్తున్నా మరి ఇప్పటి వరకు ఆ తీగల తిరుపతి సమస్యనే అనేటువంటి దాన్ని పరిష్కారం చేయకపోవడం, మరి తిరుపతికి చదువు రాదు కనుక మరి వేరే ఇల్లు ఉందని చెప్పేసి బిల్లు పంపిస్తే కడతారని చెప్పేసి మరి మున్సిపల్ అధికారులు ఇట్లా చేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం. తీగల తిరుపతి 30,000 బిల్లు ఎక్కడ తీసుకొచ్చి కట్టాలని చెప్పేసి మనోవేదన చెందేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. ఆ కుటుంబం మరి ఇబ్బందులకు గురయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. మరి మేము పోయి ఈ సంవత్సర కాలంలో ఇన్ని జరిగిన 8 దరఖాస్తులు ఇచ్చినప్పుడు కూడా ఈ మున్సిపల్ అధికారులు మరి స్పందించేటువంటి పరిస్థితి లేదు. సాధారణ మానవుడు మరి ఆయన కూలీనాలు చేసుకొని ఇంటిని పోషించుకునేటువంటి ప్రయత్నం చేస్తుండు. ఇందులో భాగంగా ఈ 30,000 రూపాయలు ఆయన ఇంటి పన్ను కట్టాలంటే మరి ఆయనకు తీరని భారం అని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి ఈ మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా అనేక తప్పిదాలు ఉన్నప్పటికీ కూడా అవి వెలుగులోకి రావట్లేదు. ఈరోజు సంవత్సర కాలంలో ఎప్పుడో ఈ నోటీస్ ఇచ్చిండ్రు బిల్లు కట్టమని, మరి ఆ మాట ఈ మాట ఇవాళ ఇది బయటకు వచ్చినటువంటి విషయం. ఇంకా అనేక మంది పైన కూడా ఇట్లాంటి తప్పుడు బిల్లులు ఇచ్చి మరి బిల్లులని వసూలు చేసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇంత నిర్లక్ష్యం ఈ అధికారులకు తగదని చెప్పేసి మరి హెచ్చరిస్తూ ఉన్నాం. గురువారం వెలువడే లోక్సభ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయడంకా మోగిస్తుందని టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడా హరీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 23 తేదీన గురువారం రోజున తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మరి ఫలితాలు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వివిధ సంస్థలు చేసినటువంటి సర్వేల్లో భాగంగా ప్రతి ఎగ్జిట్ పోల్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పూర్తి స్థాయిలో విజయడంకా మోగించబోతుందని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మేమంతా కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ఎన్నికల్లో మరి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు గత 70 సంవత్సరాలు అభివృద్ధి చెందినటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో మరి ఈ 5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతోని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలకు మరి మద్దతుగా నిలిచి మరి ఎన్నికల్లో భారీ మెజార్టీని కట్టబెట్టడం జరిగింది. మరి ఈ 23 తేదీ నాడు మరి ఈ ఫలితాలు విడుదల కాలబోతూ ఉన్నాయి కనుక మరి ఈ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ 16 సీట్లలో 16 సీట్లు కూడా గెలుస్తుందని ప్రతి ఎగ్జిట్ పోల్స్ కూడా మాకు సర్వేలో తెలియజేస్తూ ఉన్నారు. మరి అందులో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే మరి మన వరంగల్ పార్లమెంట్ పరిధిలో సుమారుగా 7 కాన్స్టిట్యుయెన్సీలు మరి పార్లమెంట్ పరిధిలో ఉండడం జరిగింది. మరి ఈ 7 నియోజకవర్గాల్లో అన్నిటికంటే ఎక్కువ భూపాలపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వరంగల్ పార్లమెంట్కు రాబోతుందనే సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి భూపాలపల్లి ప్రాంతంలో గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే ఎన్నికల్లో 56,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. మరి తదుపరి జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో సుమారుగా 170 సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తే సుమారుగా 110 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు టీఆర్ఎస్ వైపు ఉంది కనుక మరి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సుమారుగా 1,00,000 పైచిలకు ఓట్లు భూపాలపల్లి నియోజకవర్గమే మరి టీఆర్ఎస్ పార్టీకి అందించబోతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ మాలధరణ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ మాలధరణ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఆర్టీఏ రవీందర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ఆలయ కమిటీ వారిని సన్మానించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హనుమాన్ మాలధరణ భక్తులకు అన్నదాన కార్యక్రమంలో భాగంగా స్వయంగా స్వాములకు భోజనం వడ్డించారు. జయశంకర్ జిల్లా భక్తానుమ దేవాలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం భారీగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగం పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మరి ఈ దేవాలయ చరిత్ర గత 7 సంవత్సరాల నుంచి
సుమారుగా రోజు 400 మందికి అన్నదానం చేస్తూ 7 సంవత్సరాల నుండి మరి అయ్యప్ప దీక్షలను తలపిస్తూ, అంతకంటే ఎక్కువగా అయ్యప్ప దీక్షలు చల్లని చలిలో జరిగితే ఇది ఎర్రటి ఎండల్లో చలినైనా తట్టుకోవచ్చు, కానీ ఎండను తట్టుకోవడం చాలా కష్టం. అది భూపాలపల్లి జయశంకర్ జిల్లా కోల్బెల్ట్ ఏరియా. ఇక్కడ 46-47 డిగ్రీల టెంపరేచర్ వస్తుంది. ఇలాంటి వాతావరణంలో ఇంతమంది కోలాహలంగా ఇంతమంది భక్తులు, రామభక్తులు హనుమత్ దీక్ష తీసుకోవడం చాలా గొప్ప విషయం, ఆనందదాయకం. వారందరికీ కూడా శ్రీరామచంద్రుల వారి, హనుమత్ దేవుల వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఈ కమిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు వారికి అవకాశం కల్పించినందుకు కూడా వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈరోజు భూపాలపల్లి దత్తాత్రేయ దేవాలయంలో స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడినది. దీనికి ముఖ్య అతిథిగా DTO గారు రవీంద్రాచారి గారు ముఖ్య అతిథిగా హాజరవడం కూడా జరిగినది. ఇది కార్యక్రమం లోక కళ్యాణార్థము జరపడం జరుగుతుంది. ఇక్కడ కమిటీ గత 7 సంవత్సరాల నుంచి మానదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా ఇక్కడ భక్తులంతా పాల్పంచడం కూడా జరుగుతున్నది. మా సంఘ ఆధ్వర్యంలో ఈ దేవాలయానికి అనేక రంగ సేవలు మేము అందించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. అదేవిధంగా సీతారాముల విగ్రహాలు కావచ్చు, మరియు శివపార్వతుల విగ్రహాలు కావచ్చు, స్వామివారి కృపకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ చేస్తున్నాం. ఈ భక్తాంజనేయ స్వామి మా సొసైటీకి అన్ని రంగాలలో ఆశీర్వదించి సంఘాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఈ భూపాలపల్లి పట్టణ ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని కూడా మనసారా మేము కోరుకుంటున్నాం. 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కారు నివాసులకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య డిమాండ్ చేశారు. ఎన్నో ఇళ్లుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే డిమాండ్తో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని పలు కారు నివాసులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు బుధవారంతో 100వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య రిలే నిరాహార దీక్షలకు విచ్చేసి సంఘీభావం తెలిపారు. వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే నిరసనలు ఇలాగే కొనసాగిస్తామన్నారు. ఈ యొక్క భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి సుభాష్ కాలనీ, కృష్ణ కాలనీ, యాదవ నగర్ ఎప్పుడైతే బొగ్గు నిక్షేపాలు భూపాలపల్లి కేంద్రంలో ఏర్పడినాయో అప్పటి నుండి ఒక సింగరేణి బావులలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఆయా కాలనీలలో ఇళ్ళు కట్టుకొని స్థిరంగా నివాసం ఉంటున్నప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము గత అనేక ప్రభుత్వాలు ఈ యొక్క ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా మరి ఇంటి పట్టాలు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నటువంటి కార్మికులందరూ ఎవరైతే ఉన్నారో మరి అనేక విధాలుగా బొగ్గు బావులలో సింగరేణి కార్మికుల పక్షాన మరి విపరీతమైనటువంటి లాభాలు సింగరేణి యాజమాన్యానికి మరి దక్కుతున్నప్పటికీ కూడా సింగరేణి కార్మికులు కట్టుకున్నటువంటి మరి కృష్ణ కాలనీ, సుభాష్ కాలనీ, యాదవ నగర్ 3 కాలనీలకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా సుమారుగా 20 సంవత్సరాల కంటే క్రితం ఇళ్ళు కట్టుకొని స్థిరంగా వీరు నివాసం ఉంటున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం లోపల ఇప్పటి వరకు చలనం లేదు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి కార్మికులు ఏదైతే చెమట వచ్చి రక్తాన్ని నీళ్లుగా మార్చుకొని మరి కార్మికులందరూ ఏ రకంగానైతే కష్టపడి సింగరేణి యాజమాన్యాన్ని, సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి సింగరేణి కార్మికులందరూ కూడా మరి మీరు కట్టుకున్నటువంటి ఇంటి విషయం లోపల ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అని చెప్పి ఈరోజు మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క విషయాన్ని గమనించినటువంటి భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు మిత్రుడు దొంగల రాజేందర్ గారి నాయకత్వంలో సింగరేణి కార్మికులందరూ కూడా భారతీయ జనతా పార్టీ మహిళా సోదరిమణులు కార్యకర్తలందరూ కూడా మరి దొంగల రాజేందర్ గారికి మరి అండగా ఉండి ఇప్పటికీ దీక్ష మొదలుపెట్టి ఈ యొక్క 3 కాలనీలకు సంబంధించినటువంటి ఇంటి యజమానులందరికీ కూడా ఇంటి పట్ట స్థలాలు ఇవ్వాలన్నటువంటి ఏకైక ఒక సంకల్పం, ఒక లక్ష్యం పెట్టుకొని 100 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి మరి 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి ఈ యొక్క ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సింగరేణి బావులకు యాజమాన్యానికి మరి ఇప్పటి వరకు కూడా చలనం లేదు. ఇంటి పట్ట స్థలాలు మరి త్వరితగతిన ఇవ్వాలని చెప్పి అది మరి పూర్తిగా బ్యాంకు యాజమాన్యం దగ్గర కూడా
సింగరేణి కార్మికులు ఆ యొక్క పట్టా స్థలాలను కూడా పెట్టుకొని లోను పొందేటువంటి విధంగా కూడా వారికి హక్కులు కల్పించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఉన్నదని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి స్కూల్ బస్ తప్పనిసరిగా ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి రవీందర్ ప్రైవేట్ పాఠశాలల బస్సుల యజమానులకు సూచించారు. మంగళవారం చెల్పూర్లోని రవాణా శాఖాధికారి కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రైవేట్ పాఠశాలల బస్సుల యజమానులతో భూపాలపల్లి ఉమ్మడి జిల్లా రవాణా శాఖాధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు ఫిట్గా ఉన్నప్పుడే రవాణా సురక్షితంగా సాగుతుందని, విద్యార్థులను పాఠశాలలకు చేర్చే ప్రతి బస్సు పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని, ఫిట్నెస్ టెస్ట్ చేయించుకున్నటువంటి బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.